హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ లక్కీ రశ్విని. ఈరోజు మన వీడియో ఏమిటంటే తాబేలు గురించి మనం చాలా విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయంలో తాబేలు ఒక ప్రముఖమైన స్థానం ఉంది. తాబేలు అనేది ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో సుఖుల సంతోషాలు వెల్లివిరుస్తాయని ఆల్రెడీ మన హిందూ ధర్మశాస్త్రమే చెప్పకనే చెప్పింది. సో అది ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏ మూల పెట్టాలి, ఏ దిక్కును పెట్టాలి, ఎటువైపు చూస్తూ పెట్టాలి, దేంట్లో పెట్టాలి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో కూలంకషంగా తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. తాబేలుని ఇంట్లో పెట్టడం వలన దీర్ఘాయువు, స్థిరత్వం, రక్షణ, సంపద, అదృష్టం ప్రతి ఒక్కటి మనకి దక్కుతాయని హిందూ ధర్మశాస్త్రంలో చెప్పారు. తాబేలుని ఇంట్లో పెట్టడం వలన చాలా మంచి జరుగుతుందని, తాబేలు ఎప్పుడు మహావిష్ణువుని తప్పిస్తూ ఉంటుందని, మనం తాబేలు ఇంట్లో పెట్టడం వలన మహావిష్ణువుని మనం డైరెక్ట్గా పూజిస్తే ఏ ఫలితం దొరుకుతుందో తాబేలు ఇంట్లో పెట్టి పూజ చేయడం వలన అంతే పుణ్యఫలం దక్కుతుందని మన హిందూ ధర్మశాస్త్రంలో చెప్పారు. మహావిష్ణువు 10 అవతారాలు ఎత్తినప్పుడు 10వ అవతారంలో ఈ తాబేలు అవతారం ఎత్తాడు. అదే కూర్మావతారం. అందుకే తాబేలు ఇంట్లో పెట్టితే కూర్మావతారంలో ఉన్నప్పుడు మహావిష్ణు కొలిస్తే ఏ ఫలితం కలుగుతుందో ఆ ఫలితం కలుగుతుందని చెప్పకనే చెప్పారు. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని గమనించండి. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి, ఏ మూల పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. తాబేలు ఎప్పుడు మనం ఇలా కూర్చున్నప్పుడు మన ఫేస్ చూస్తూ ఉండాలి. అదేవిధంగా తాబేలు ఫేసు ని మనం కూడా ఎప్పుడు చూస్తూ ఉండాలి. అలా చూసే విధంగా మనము తాబేలుని ఇంట్లో పెట్టుకోవాలి. అలా చూడడం వల్ల ప్రతిరోజు మనం ఎక్కువగా ఎక్కడైతే తిరుగుతామో ఆ ఏరియాలలో మనం చూస్తూ ఉండే విధంగా తాబేలును పెట్టడం వలన చాలా సుఫలితాలు కలుగుతాయని, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉంటుందని అందరూ చెప్తూ ఉంటారు. సరే, ఇప్పుడు మనం ఎలా పెట్టాలి ఏందనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనము శుభ్రం చేసిన ఒక మంచి క్లాత్, ఈ కలర్ అంటే బ్లూ కలర్ లో ఉండే క్లాత్ తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా చాలా తాబేలు కింద పెడుతూ ఉంటారు. అలా పెట్టకుండా ఒక చిన్న క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని పెట్టేటప్పుడు ఫస్ట్ కిందంతా క్లీన్ చేసి ముగ్గు వేసుకొని ఆ తర్వాత ఈ క్లాత్ని ఇలా పెట్టి నీట్గా, ఆ తర్వాత ఇత్తడి కావచ్చు, రాగి కావచ్చు, ఏదైనా సరే ఒక ప్లేట్ తీసుకోవాలి. ఆ ప్లేటును కూడా నీట్గా శుభ్రపరిచి ఆ తర్వాత మనం కూడా శుభ్రంగా స్నానం గీనం చేసి ఆ తర్వాత ఆ ప్లేట్ని, ఇత్తడి ప్లేట్ని తీసుకొని ఈ విధంగా ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఇలా ఆ క్లాత్ పైన పెట్టాలి. పెట్టిన తర్వాత పెట్టేటప్పుడు మా ఇంట్లో ఉన్న సకల నెగటివ్ ఎనర్జీని మొత్తం తీసివేయాలి అని మనసులో తలుచుకుంటూ దండం పెట్టుకొని తాబేలుని మనసులో తలుచుకొని లేదా విష్ణువునైనా మనసులో తలుచుకొని ఈ విధంగా గాజుతో కూడిన తాబేలు కావచ్చు, లేదంటే ఇత్తడితో కూడినది, కంచుతో కూడినది, ఇంకా ఇలాంటివి ఎన్నో ఉంటాయి. బంగారంతో కూడుకున్నాయి. ఎవరికి వీలును బట్టి వాళ్ళు తెచ్చుకొని ఈ విధంగా రెడీగా పెట్టుకోవాలి. రెడీగా పెట్టుకున్న తర్వాత నేనైతే ఇలాగా ఒక స్టోన్ టైప్ ఉండే పాత్రని తీసుకున్నాను. దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని దాని నిండా వాటర్ నింపి ఆయన నింపేటప్పుడు మహావిష్ణువుని ఒకసారి మనసులో మంచిగా తలుచుకొని ఆయన స్టార్ట్ చేయాలి. ఈ విధమైన తాబేలను కూడా పెట్టుకోవచ్చు, స్టోన్తో కలిగిన తాబేలను కూడా పెట్టుకోవచ్చు. సో అలా రెడీ చేసుకున్న దాని మీద ఇలా పాత్రని పెట్టాలి. పాత్రని పెట్టి మనసులో విష్ణువుని తలుచుకొని
దండం పెట్టుకొని ఆ తరువాత ఆ నీళ్ళలో కొన్ని వస్తువులు వేయాలి. అవి చాలా శుభకరమైన వస్తువులు. అవి ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. నంబర్ 1 ఏంటంటే పసుపు. ఒక మంచి సువాసన కలిగిన పసుపు కొమ్మలతో కలిగిన పసుపుని మనము గ్రైండ్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు, లేదా ప్యాకెట్ పసుపు అయినా తెచ్చి కొంచెం అలా చిలకరించాలి. తర్వాత నెంబర్ 2 వచ్చేసి కుంకుమని కొంచెం లైట్గా ఆ పసుపు కలిపిన వాటర్లో వేయాలి. ఇది ఎంతో శుభకరం. అంటే అమ్మవారికి మనం పసుపు కుంకుమలు ఇస్తున్నంతగా మామూలుగా ఒక వ్యక్తికి మనం పసుపు కుంకుమలు ఇస్తే ఎంత ఫలితం కలుగుతుందో ఈ తాబేలకు కూడా అలా పసుపు కుంకుమ వేయడం వల్ల మనకు అంతటి శుభకరం, అంతటి పుణ్యం దక్కుతుందని మనకి కుర్మావతారంలో చెప్పారు. తర్వాత ఈ విధంగా పసుపు కుంకుమ వేసిన వాటర్ను నమస్కరించుకుంటూ మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ తాబేలుని ఈ వాటర్లో ఈ విధంగా పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ తాబేలు ఆ వాటర్తో ఇలా కొంచెం పైన కొంచెం తడి చేసి ఈ విధంగా రెడీగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ తాబేలుకి తల దగ్గర పైన బాడీ పైన పసుపు కుంకుమ లైట్గా పెట్టి అమ్మవారికి లాగా అనుకొని దండం పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వలన ఆ ఇంటిలో ఎప్పుడు శుభం జరుగుతుందని మన పెద్దలు చెప్తారు. సరే, ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా, ఇలా చేయడం వల్ల మనకి ఏమేమి దక్కుతాయని తెలుసుకుందాం. తాబేలు ఉన్న ఇంటికి ధనం వస్తుంది. తాబేలు ఉన్న ఇంటిలో సుఖ సంతోషాలు ఎక్కువగా ఉంటాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. సరే, ఈ విధంగా అన్ని రెడీ చేసుకుంటున్నాము. ఏ తాబేలు వల్ల ఏమేమి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గోల్డెన్ కలర్ తాబేలు పెట్టుకున్నందువలన శుభం, రాజసం అనేవి మన ఇంట్లో ఎప్పుడు ఉంటాయని చెబుతారు. తర్వాత బ్రాస్లెట్లా పెట్టుకుంటే అది శుభకరం. ఇంకా కొన్ని కాయిన్స్ ఒక ప్లేట్లో పెట్టి ఆ కాయిన్స్ పైన తాబేలు పెట్టుకుంటే అది ఇంటికి వెల్త్ని మంచిగా ఉండేలాగా ఫీల్ చేస్తుంది. అలా పెట్టుకోవడం ఇంటికి ధనలక్ష్మి నడిచి వస్తుందని మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం చెప్పకనే చెప్పారు. ఇవన్నీ మనం పాటించి తాబేలుని రెడీగా చేసుకొని మంచిని పొందాలని నా పరిపూర్ణ కోరిక. ఇంకా సరే, ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం. తాబేలుని తెచ్చుకున్నాం, బాగానే ఉంది. ఏ తాబేలు తెచ్చుకున్నామో బాగుంది. ఎలా తెచ్చుకున్నామో అన్ని బాగానే ఉంది. కానీ ఏ దిక్కున పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇంటికి ఈశాన్యం వైపు లేదా ఉత్తరం వైపు తాబేలుని పెట్టడం వలన ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు దొరుకుతాయని మన పెద్దలు చెప్పారు. హిందూ ధర్మశాస్త్రంలో కూడా చెప్పారు. సో అందుకని నేను కూడా మా ఇంట్లో అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా మాకు తూర్పున ఈశాన్య వైపు పెట్టడానికి అవకాశం లేదు. మరి మేమేం చేయాలని చాలా మంది అంటూ ఉంటారు. నేనైతే అంటే ప్రతిరోజు చూస్తూ పూజ చేయాలి కాబట్టి మనం ప్రతిరోజు దేవుడి పూజ ఎలాగో చేస్తాం కాబట్టి నేనైతే మా దేవుడి పూజ గృహంలో ఈ విధంగా పూజ చేసి దేవుడి పటాలతో పాటు పక్కన పెట్టి పూజ స్టార్ట్ చేసి ప్రతిరోజు ఈ విధంగా ఆ తాబేలుని చూస్తూ మా పూజని కంప్లీట్ చేస్తాను ప్రతిరోజు. ఎందుకంటే మేము ఎక్కువ శాతం అక్కడే తిరుగుతూ ఉంటాం కాబట్టి ఆ పాజిటివ్ ఎనర్జీ మా అందరి మీద పడాలని నేను ఈ విధంగా పెట్టుకున్నాను. మీకు కుదిరితే ఈశాన్యంలో పెట్టుకోండి, లేదంటే ఉత్తరం వైపు పెట్టుకోండి, లేదా మీరు తిరిగే ప్లేస్లో ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతారో ఆ తాబేలు మన ఎదురుగా మనల్ని చూస్తూ ఉండాలి. మనం కూడా దాన్ని ప్రతిరోజు ఒకసారైనా చూస్తూ ఉంటే సకల శుభాలు మన ఇంటికి నడిచి వస్తాయని పెద్దలు చెప్పారు. దీన్ని నేను పాటిస్తున్నాను. మీకు నచ్చితే మీరు కూడా పాటించండి. Please like my channel, subscribe my channel. Thank you friends. Thank you so much.